భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రధానిగా చేసిన సేవలు మరువలేనివని జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గుడిసెలు ఉన్న వారికి వాటి స్థానంలో పక్కా ఇల్లు కట్టించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. భారతదేశ తొలి మాజీ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ చౌరస్తాలో ఈరోజు ఘనంగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీ గురించి మరలా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశంలో పేదరికం ఉండొద్దు అనే ఉద్దేశంతో ఘరేబీ హటావ్ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళింది. దళితులకు ఆనాడు వాళ్లకు ఉండడానికి భూమి సాగు చేసుకోవడానికి దళితులకు ఆ రోజే భూమిని కూడా ఇవ్వడం జరిగింది. దళిత సోదరులకు కూడా ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఆనాడు ఎమర్జెన్సీ పీరియడ్లలో కూడా ఇందిరాగాంధీ గారు ఐరన్ లేడీగా పేరు తెచ్చుకొని దేశంలో మంచి ఉత్తమ ప్రధానిగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక ధైర్యశాలి ఇందిరాగాంధీ గారు. ఈనాటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ముఖ్యమంత్రి అయినా ఇందిరాగాంధీని మరవకుండా ఇందిరాగాంధీ పేరు మీద ఈరోజు రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏ పథకం తీసుకున్నా ఇందిరమ్మ పేరు మీద పథకాలు నడిచేవి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ పేరు మీద ఇందిరమ్మ ఇల్లులు ప్రతి పేద కుటుంబానికి మేము ఇస్తూ ఉన్నాం. మా ఒకటే లక్ష్యం ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ఇంటింట సౌభాగ్యం అనే నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం మరల రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా అందులో ఇందిరమ్మ రాజ్యం గురించి మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజల ఆశీస్సులు తీసుకుంటా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఇందిరాగాంధీ పేరును కూడా ప్రజలలో మరింతగా తీసుకొచ్చి అన్ని పథకాలు ప్రజలకు అందే విధంగా చేస్తూ సిద్దిపేటలో కూడా ఇందాక మా సీనియర్లు అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. సిద్దిపేటలో వచ్చే ఇందిరాగాంధీ జయంతి వరకు ఈ ముస్తాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి విగ్రహం చుట్టూ ఒక ఏదైతే రౌండప్ ఉందో ఆ రౌండ్ని పెద్దగా చేస్తూ విగ్రహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు నిధులు కూడా మంత్రివారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అభివృద్ధి చేసే దిశలో మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరలా దేశ ప్రజలందరికీ ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా మరలా యువకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈ రానున్న యువతరం మరోసారి ఇందిరాగాంధీని చరిస్మరించుకుంటూ తన అడుగుజాడలో నడవాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి 108వ పుట్టినరోజు సందర్భంగా మన సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ఆమె పుట్టినరోజు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలామంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇందిరాగాంధీ గారు 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈ దేశానికి తొలి ఒకే మహిళా ప్రధానమంత్రిగా ఆమె కొనసాగుతూ ఉంది. ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. బ్యాంకుల జాతీయకరణ చేసింది, రాజభవనాలను రద్దు చేసింది. ఈ దేశంలో ఉండే ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసులకు ఎన్నో చట్టాలు తీసుకొచ్చి 44వ రాజ్యాంగ సవరణ చేసి భారతదేశంలో ఉండేటువంటి సంపదను భారతదేశంలో ఉండేటువంటి పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి తర్వాత సోషలిస్టు వ్యవస్థను కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి అంకురార్పణ చేస్తే ఆమె ఆ విధానాలు తీసుకొచ్చి ఈ దేశంలో ప్రవేశపెట్టింది. మరి ఆమె నాయకత్వంలో తూర్పు పాకిస్తాన్ అనే ఒక ప్రాంతాన్ని ఇవాళ అంతకన్నా ముందు ఈస్ట్ బెంగాల్ అనే ఒక ప్రాంతాన్ని బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇవాళ ఆ దేశ మాజీ ప్రధానమంత్రిని ఆ దేశ బహిష్కరణ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె కూడా ఉరిశిక్ష పడేటువంటి పరిస్థితి వచ్చింది. భారతదేశానికి చుట్టూ ఉన్న బంగ్లాదేశ్ అనుకుందాం, శ్రీలంక అనుకుందాం, నేపాల్ అనుకుందాం, ఆఫ్ఘనిస్తాన్ అనుకుందాం, పాకిస్తాన్ అనుకుందాం, ఏ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడలేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఒక పెద్ద స్థాయిగా నిలబడడానికి కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ దీనికి అంకురార్పణ చేస్తే తర్వాత శాస్త్రి గారు వచ్చి జై జవాన్ జై కిసాన్ చేస్తే ఇందిరాగాంధీ గారు వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకొస్తే తర్వాత వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ వచ్చి 18-19 ఏళ్ళకి ఓటు హక్కు ఇచ్చి తర్వాత ఇవాళ సెల్ ఫోన్
అమెరికా వాళ్ళకన్నా ఎక్కువ మనం వాడుకునేటువంటి శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చేస్తే పివి నరసింహారావు వచ్చి భారత ప్రధానమంత్రిగా ఆర్థిక సరళీకరణలు చేస్తే మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఈ దేశాన్ని 10 ఏళ్ళు ఈ దేశం ఒక స్థాయిలో నిలబెడితే కేవలం ఒక షోకుల ప్రధానమంత్రి వచ్చి మతవాదులు వచ్చి ఇలా దేవుని పేరు చెప్పి మతం పేరు చెప్పి వేసిన ఓట్లు తక్కువ లెక్కబెట్టిన ఓట్లు ఎక్కువ బీహార్లో కూడా అట్లా చేసి